బెల్లమును చితక్ కొట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీకి వేసుకొని పొడి చేసుకోవాలి. జల్లెడలో గ్లాసు మైదా పిండిని, అర గ్లాసు బియ్యం పిండిని వేసుకొని జల్లించుకోవాలి. పావు గ్లాసు పటికి బెల్లం పొడి, 1 గ్లాసు నీళ్లు, చిటికెడు ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. మరొక అర గ్లాసు నీళ్లను పోసుకొని ఈ విధంగా స్పూన్కు ఒక లేయర్గా పిండి అంటుకునే విధంగా జారుడుగా కలుపుకోవాలి. గిన్నె మీద మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్తో పాటు గులాబీ గుత్తిని కూడా వేడి చేసుకోవాలి. గులాబీ గుత్తి వేడెక్కిన తర్వాత పిండిని స్పూన్తో కలుపుకొని వేడెక్కిన గులాబీ గుత్తిని పిండిలో 3/4 వంతు మునిగేలా ముంచి ఈ గులాబీ గుత్తిని తీసి వేడెక్కిన నూనెలో ఉంచాలి. గులాబీ గుత్తి మొదటిసారిగా వాడుతున్నప్పుడు గులాబీలు గుత్తి నుండి సపరేట్ అవ్వండి. మనమే ఈ విధంగా చాకుతో సపరేట్ చేసుకోవాలి. గులాబీలు సపరేట్ అయిన తర్వాత గుత్తిని నూనెలోనే పెట్టుకొని వేడి చేసుకోవాలి. వేడెక్కిన గులాబీ గుత్తిని పిండిలో ముంచే ముందు ప్రతిసారి పిండిని కలుపుకోవాలి. 2-3 సార్లు చాకుతో సపరేట్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత వాటంతటవే ఊడిపోతాయి. నూనెలో నుంచి తీసేటప్పుడు మెత్తగా ఉన్నట్లు ఉంటాయండి. తర్వాత క్రిస్పీగా మారుతాయి.